భారత రాష్ట్ర పార్టీ కుటుంబ సభ్యులందరికీ పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారం. వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు నిన్న మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉన్నారు. ప్రోటోకాల్ గురించి, ఫోటోల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ప్రభుత్వం వచ్చి 16-17 నెలలు అవుతూ ఉంది. నేను ముక్కుసూటిగా 2 ప్రశ్నలు అడుగుతూ ఉన్నా. ఒకటి అధికారులను, అట్లాగే రెండవది కాంగ్రెస్ నాయకులు ఎవరన్నా కానీ, ప్రభుత్వం వచ్చిన తర్వాత చట్టపరంగా ప్రజలు ఓట్లేస్తే శాసనసభ్యులు గెలుస్తారు, శాసనాలు చేస్తారు, చట్టాలు చేస్తారు. రాజ్యాంగం ప్రకారం దాన్ని చట్టాలను అమలు చేసేది, ప్రోటోకాల్ను అమలు చేసే బాధ్యత ప్రజలతోని ఓట్లేస్తే గెలిచిన శాసనసభ్యులు కావచ్చు, పార్లమెంట్ సభ్యులు కావచ్చు, వీళ్ళందరూ కలిసి చట్టాలను ఏర్పాటు చేస్తారు. మరి ఎప్పుడైతే ప్రజల ఓట్లతోనే కేటీ రామారావు గారు గెలిచిండ్రు, ప్రజల ఆశీర్వాదంతో గెలిచిండ్రు, అట్లనే ఆది శ్రీనివాస్ కూడా ప్రజల ఓట్లతోనే గెలిచింది. సరే, ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువ ఉండొచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం రావచ్చు, నువ్వు ప్రభుత్వంలో విప్పుగా నియమింపబడవచ్చు. దాన్ని అమలు చేసి చట్టాలను, ఈ రాజ్యాంగం ప్రకారం ఎవరికి చెందాల్సిన వారికి బాధ్యతలు, హక్కులు కావచ్చు, శాసనసభ్యులకు, అట్లాగే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఎవరికి దక్కాల్సిన వాళ్ళ హక్కులు అమలు చేసే బాధ్యత జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ది, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిఎస్ గారిది. మరి ఇక్కడ ఆది శ్రీనివాస్ను విప్పుగా నియమింపబడ్డ తర్వాత సిరిసిల్ల జిల్లాలో, ముఖ్యంగా సిరిసిల్ల నియోజకవర్గంలో ఎన్ని కార్యక్రమాలకు అటెండ్ అయినావు? మరి అటెండ్ అయిన కార్యక్రమాలకు శాసనసభ్యునిగా, సిరిసిల్ల శాసనసభ్యునిగా ప్రజల మన్ననలు పొంది 4 సార్లు గెలిచి ఇప్పుడు 5వ సారి మొన్న ప్రజల మన్ననతో గెలిచిన కేటీ రామారావు గారిని ఎన్నిసార్లు నువ్వు ఒక సభ సంబంధించి, అట్లాగే ముఖ్య అతిథి పాత్రలో ఉండి ఎన్నిసార్లు ఆహ్వానించినావు? మరి ఆయన ఫోటో లేకుండా ఫ్లెక్సీలు ఉన్నా కానీ నువ్వు గమనించి కూడా ఆ కార్యక్రమాల్లో పాల్గొని మరి నువ్వు ఆ ప్రోటోకాల్ని ఎందుకు ఉల్లంఘించినావు? నువ్వు చట్టాలను అమలు చేయాల్సిన బాధ్యత చట్టపరిధిలో మంత్రులది, విప్పు కానీ, లేకపోతే ఇంకా జిల్లా కలెక్టర్, జిల్లా స్థాయిలో వీళ్ళందరూ. మరి మొదలు మీరు ఉల్లంఘించారు. ఉల్లంఘించడమే కాకుండా అసలు నిస్సిగ్గుగా, అసలు బేషరంతో, మీకు ఇజ్జతు, లజ్జ, సిగ్గు ఏమీ లేకుండా కేసీఆర్ గారి ప్రభుత్వంలో, కేటీ రామారావు గారి నాయకత్వంలో, వారి చొరవతో నిర్మాణమైన అనేక కార్యక్రమాలకు, అనేక అభివృద్ధి కార్యక్రమాలకు, అనేక నిర్మాణ కార్యక్రమాలకు కూడా మీరు చేసినట్టు, మీరేదో దానికి ముగ్గుపట్టినట్టు, లేకపోతే మీరేదో చేసినట్టు ప్రారంభాలు చేసి వాటిని అమలు చేసే ప్రొసీడింగ్స్ ఇచ్చి, మరి ఎవరు చేస్తే ఈ కార్యక్రమాలు అమలైనాయి, ఎవరు చేస్తే ఈ నిర్మాణాలు పూర్తయినాయి అనే విషయం ప్రజలకు తెలుసు. కానీ మీకు తెలియక, ఆ ఇంగిత జ్ఞానం లేకుండా, ఆ ప్రోటోకాల్ను పాటించకుండా ఇలా కేటీ రామారావు గారి ఫోటో పెట్టకుండా ఫ్లెక్సీలు పెట్టారు. మీ కుంచిత బుద్ధి, మీ కుచిత బుద్ధి వల్ల ఒరిగిందేం లేదు. ప్రజల మనసుల్లో చిరస్థాయిగా, వారి హృదయాంతరాలలో వారు అంటే చిరకాలం ఉండిపోయే విధంగా ఇలా కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని ప్రజల హృదయాల్లో పెట్టుకున్నారు. నువ్వు ఫోటో మీద పెట్టినంత మాత్రం కాదు. నిన్న నువ్వు వేములవాడలో మాట్లాడినావు. సిరన్న ఏమని మాట్లాడినావు అంటే, శాసనసభ్యుల కోసం కేటాయించిన ఈ రెసిడెంట్ భవనాలు ఏవైతున్నాయో, క్యాంప్ ఆఫీస్ కార్యాలయాలు ప్రజల సొమ్ముతోని కట్టబడినాయి. కేసీఆర్ కట్టలేదు, కేటీ రామారావు కోసం కాదు, సిరిసిల్ల శాసనసభ కోసం కట్టిందని చెప్పినావు. మరి కేసీఆర్ గారే కట్టిండ్రు. మరి 75 సంవత్సరాలుగా ఈ భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా, హైదరాబాద్లో మరి శాసన సభ్యులకు, శాసన మండలి సభ్యులకు వాళ్ళకు ప్రభుత్వ బంగళాలు, అంటే రెసిడెంట్ క్వార్టర్లు ఉన్నాయి, నివాస గృహాలు ఉన్నాయి. మరి అన్ని నివాస గృహాలల్లో ఇలా సీఎం ఫోటో పెట్టుకున్నారా? ఈ 75 ఏళ్ళ చరిత్ర చూడు. ఇప్పుడు కూడా
మరి హైదరాబాద్లో మీ కాంగ్రెస్ నాయకులకు ఇచ్చిన వాటిలో కావచ్చు, హైదరాబాద్లో ఇవాళ బీజేపీ ఎమ్మెల్యేలకు ఇచ్చిన నివాస గృహాలలో, హైదరాబాద్లో ఇలా ఎంఐఎం సభ్యులకు ఇచ్చిన నివాస గృహాలలో ఏ క్వార్టర్లోనైనా కానీ మీ సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకున్నారా ఎవరన్నా? అట్లాగే ఇలా మరి అట్లాగే హైదరాబాద్ రాష్ట్రానికి సీఎం హానరబుల్ సీఎం అంటున్నావు, ఇలా మరి భారతదేశానికి మరి మోదీ ప్రధానమంత్రి, మరి ఇలా అధికార బంగ్లా ఉన్నది సోనియా గాంధీకి, మరి అలా మోడీ ఫోటో పెట్టుకున్నదా? మరి అట్లాగే రాహుల్ గాంధీ ఎంపీగా గెలిచిండు, ఆయనకు కూడా క్వార్టర్ కేటాయించబడింది, ఎంపీ నివాస గృహం, ఎంపీ రెసిడెంట్ క్వార్టర్ అఫీషియల్గా, అది కూడా ప్రజల ధనంతోనే కట్టిండ్రు, మరి దానిలో మోదీ ఫోటో పెట్టుకున్నాడా? అట్లాగే మొన్న ప్రియాంక కూడా గెలిచింది, ప్రియాంక గాంధీ, మరి ఆమె వారి నివాస గృహంలో మరి మోడీ ఫోటో పెట్టుకున్నారా? కొన్ని ఇంకెక్కడన్నా కానీ ఇప్పుడు కలెక్టర్ అధికారిక బంగ్లాలో పెట్టుకున్నాడా, మన రెసిడెంట్ క్వార్టర్లో, లేకపోతే ఇంకెవరైనా రెసిడెంట్ క్వార్టర్లలో ఫోటోలు పెట్టుకున్నారా? అయినా కానీ ఎవరన్నా పెట్టుకుంటే మహాత్ముని ఫోటో పెట్టుకుంటారా? లేకపోతే దేశం స్వాతంత్రం కోసమో, రాష్ట్ర స్వాతంత్రం కోసమో, రాష్ట్రాన్ని సాధించడం కోసమో, దేశ ప్రయోజనాల కోసమో వారి ఫోటో పెట్టుకోవాలని డిమాండ్ చేస్తే మంచిగా ఉంటుంది. కానీ ఒక దొంగ ఫోటో పెట్టుకోవడం ఏముందా? 50 లక్షల రూపాయలతోని దొరికిన దొంగ రేవంత్ రెడ్డి ఆయన తమ్ముళ్ళు కలిసి, ఇప్పుడు కాదు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి, ఆయన తెలుగుదేశంలో ఉన్నప్పటికీ కూడా జానారెడ్డితో సోపదబట్టి, వాళ్ళ కుటుంబంతో సోపదబట్టి రాష్ట్రంలో భూములు గుంజుకొని, జాగాలు గుంజుకొని, ఆస్తులు గుంజుకొని, బెదిరించి అనేక అక్రమాలకు పాల్పడి ఇలా ఆయన చేయని దొంగ పని లేదు, ఆయనకు చేయని లంగ పని లేదు. ఏదో అటుమేటు గుడ్డి దెబ్బలాగా కాంగ్రెస్లో కొన్ని సీట్లు ఎక్కువ రావడం, ఆయన ముఖ్యమంత్రి కావడం, దోసుకున్న సొమ్మంతా కూడా ఖర్చు పెట్టడం వల్ల ఇలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన ఏమన్నా తెలంగాణ రాష్ట్రం కోసం పాటుపడ్డా? రేవంత్ రెడ్డి ఏమన్నా తెలంగాణ పోరాటంలో పాల్గొన్నాడా? లేకపోతే దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసిండా? ఏమీ చేయలేదు. ఆయన చేసిందల్లా లాలుచితనం, లపంగతనం తప్ప వేరేది లేదు. ఒక్కటే చెప్తా ఉన్నాం, ఎస్ నువ్వు అన్నావు మరి కేసీఆర్ ఇంట్లోకెళ్ళి కట్టలేదని, మరి ఏమన్నా రేవంత్ రెడ్డి ఇంట్లోకెళ్ళి రేవంత్ రెడ్డి బాబు సొమ్ము లేకపోతే ఇంకెవరైనా వాళ్ళ అయ్యసొమ్ము బట్టి ఇక్కడ కట్టించిండా? రేవంత్ రెడ్డికి ఒకటే తెలిసి ఇవ్వాలా, ఈ రాష్ట్రంలో కూల్చివేతలు తప్ప నిర్మాణాలు ఆయనతో కానిముచ్చట. కాబట్టి ఒక్కటే చెప్తా ఉన్నాం, నువ్వు చెప్పే ముందు ఇతరులు నువ్వు ఒక చెయ్యొచ్చి చూపే ముంగట 4000 నిన్ను చూపిస్తూ ఉంటాయి. మొదలు నువ్వు నీ నియోజకవర్గానికి సంబంధించి అదే అధికార నివాసం మరి ఎమ్మెల్యే రెసిడెంట్ క్వార్టర్ కట్టిండ్రు, వేముల వల్ల కూడా ఉన్నది, మరి అది పోలీసు వాళ్ళకి ఎందుకు ఇచ్చినావు? నువ్వు కూడా అందులో ఉండి అక్కడి నుంచే నువ్వు కార్యక్రమాలు చేయి, ప్రజాహిత కార్యక్రమాలన్నీ కూడా అక్కడి నుంచే చేయి. ఎస్ కేటీ రామారావు గారు ఇక్కడికి రాకున్నా కానీ నువ్వు 4 సార్లు 5 సార్లు మాట ఇచ్చి ఓడిపోయి చివరికి అయ్యో పాపం ఆశీనాన్న అంటే గెలిచినావు. కాబట్టి మొదలైతే నువ్వు 20 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ నుంచి అయితే ఏవైతే చెప్పుకుంటూ వస్తున్నావో, నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్తా ఉన్నావు, అవన్నీ అయితే అమలు చేయి. ఇలా కేటీ రామారావు గారు ఒక 25 ఏళ్లకు, ఒక 40 ఏళ్ళకు సరిపోయే అభివృద్ధిని ఇలా ప్రజలకు అందించడం జరిగింది. ఒక 40 సంవత్సరాలకు 50 సంవత్సరాలకు సరిపడే కార్యక్రమాలన్నింటిలో కూడా ఇలా జిల్లాను ఒక 25 సంవత్సరాల ముందుకు తీసుకుపోవడం జరిగింది. నువ్వు నిద్రపోకుండా తల కిందికి పెట్టి కాళ్ళు మీదకి పెట్టి తపస్సు చేసినా కానీ ఇలా సిరిసిల్ల నియోజకవర్గంలో జరిగిన ప్రగతిని కావచ్చు, ఇలా కేటీ రామారావు గారు చేసిన ప్రగతిలో నువ్వు ఘోరంతా కూడా సాధించలేవు. కేవలం రేవంత్ రెడ్డి మెప్పు కోసం నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, నీ స్థాయిని మరిచి మాట్లాడుతున్నావు, కేసీఆర్ గారి గురించి మాట్లాడుతున్నావు, కేటీ రామారావు గారి గురించి మాట్లాడుతున్నావు. ఎక్కడ ఏమైనా కానీ బీఆర్ఎస్ ఉలిక్కిపడి నేనే ఉన్నా, ఇక నేను ఒక్కనే సిపాయిని అన్నట్టు మాట్లాడుతూ ఉన్నావు. ఎస్ నువ్వు గెలిచినావు కావచ్చు, ఓడి లాస్ట్కు అయ్యో పాపం అంటే గెలిచినావు కావచ్చు, కానీ నువ్వు ఇచ్చిన హామీలను నిలబెట్టుకొని మాట్లాడు. ఈ ప్రోటోకాల్ ముచ్చట మాట్లాడకు. ప్రోటోకాల్ గురించి మాట్లాడేము కదా, ఒక ప్రభుత్వ విప్గా నీ బాధ్యత చట్టపరంగా ఇక ఎక్కడెక్కడ సిరిసిల్ల నియోజకవర్గంకి వచ్చినప్పుడు మరి గెలిచిన శాసనసభ్యుని పక్కకు పెట్టి ఓడిపోయినాన్ని ముంగట పెట్టుకొని ప్రజలు తిరస్కరించడాన్ని ముంగట పెట్టుకొని ఎట్లా కార్యక్రమాలు చేస్తావు అది చేయాలి. అట్లాగే కలెక్టర్ గారు కూడా చెప్తా ఉన్నాం, ప్రజాహిత కార్యక్రమాల్లో అట్లాగే చట్టబద్ధంగా రాజ్యాంగపరంగా వ్యవహరించాల్సిన కలెక్టర్ కాంగ్రెస్ కార్యకర్తగా, కాంగ్రెస్ నాయకునిగా వ్యవహరిస్తూ ఆ స్థాయిని, కలెక్టర్కు ఉండే స్థాయిని తగ్గించి కలెక్టర్కు ఉండే హోదాను పక్కన పెట్టి పనిచేస్తూ ఉన్నాం. తప్పకుండా ఇలా సిరిసిల్ల నియోజకవర్గంలో, సిరిసిల్ల జిల్లాలో నీ ఇష్టం వచ్చినట్టు చేస్తా అని చెప్పేసి అనుకుంటూ విరవగుతూ ఉన్నాం. తప్పకుండా దీనికి బదిలా ఉంటుంది. కలెక్టర్ కావచ్చు కానీ ఇంకా ఈ ప్రోటోకాల్ అమలు చేయని అధికారులందరికీ కూడా బరాబర్ ఉంటుందని చెప్తా ఉన్నాం. ఓకే, నువ్వు సిరిసిల్ల శాసనసభ్యుని
నివాస గృహం రెసిడెంట్ క్వార్టర్లో రేవంత్ రెడ్డి ఫోటో పెడతా అంటున్నావు కదా, మొదలు హైదరాబాద్ నుంచి పెట్టుకుంటారా? హైదరాబాద్లో ఉండే శాసనసభ్యుల ఇళ్లల్లో అన్ని ఇళ్లల్లో రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకుంటారా? అట్లాగే బీజేపీ ఎమ్మెల్యేల ఇళ్లల్లో అంటే రెసిడెంట్ క్వార్టర్లు ప్రభుత్వ ఇచ్చిన క్వార్టర్లలో పెట్టుకుంటారా? అట్లాగే ఎంఐఎం ఏ శాసనసభ్యుని రెసిడెంట్ క్వార్టర్ అయితే ప్రభుత్వంతో కట్టబడ్డదో ప్రభుత్వ బంగళా కేటాయించారో వాటన్నిట్లలో కూడా పెట్టుకుంటారా? అట్లాగే నీకు దమ్ముంటే శాతం అయితే ఆ ఢిల్లీ దాకా పోయి అదేంటి ప్రియాంక గాంధీ రెసిడెంట్ క్వార్టర్లో, సోనియా గాంధీ రెసిడెంట్ క్వార్టర్లో, మీ రాహుల్ గాంధీ రెసిడెంట్ క్వార్టర్లో పెట్టి ఇటు దాకా వచ్చి అప్పుడు ఇక్కడ సిరిసిల్లలో మార్చు. లేకపోతే నీదే ప్రభుత్వం ఉన్నది కదా, ఒక జీవో తీయండి, ప్రతి శాసనసభ్యుని రెసిడెంట్ క్వార్టర్లో రేవంత్ రెడ్డి బొమ్మ ఉండాలని తీయండి. జీవో తీసి దాన్ని జీవోని అమలు చెప్పి, అంటే కానీ ఊరికనే ఏది మాట్లాడితే అది ఇష్టం వచ్చినట్టు ప్రగల్భాలకు పలకడం కాదు. మొగుల మీద మస్తే నీ ముఖం మీద పడుతుంది. కేటీ రామారావు గారి గురించో కేసీఆర్ గురించో మాట్లాడేంత స్థాయి కాదు. నువ్వు అదేంది గెలిచినావు, ఆ ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకో. ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తాను, కళ్యాణ లక్ష్మి అవి ఇయ్యి. అట్లాగే రైతుకు 15,000 ఎకరాకు 15,000 ఇస్తాను రైతు బంధు అవి ఇయ్యి. ఇప్పుడు రైతులకు బీమాకు సంబంధించి కూడా ఎల్ఐసికి ప్రీమియం కట్టలేదు. ఏదన్నా రైతు అనుకోకుండా జరిగితే మాత్రం ఆ రైతు కుటుంబాలు అనాథలైతాయి. తప్పకుండా మీ కాంగ్రెస్ నాయకులకు వాళ్ళ గోస తగ్గుతా, వాళ్ళ ఉసురు తగ్గుతుంది. తప్పకుండా మీ ఇల్లు ముట్టడిస్తే మీ ఈకులు వాళ్ళ కొడతారు. అట్లాగే 10వ తరగతి పాస్ అయిన వాళ్ళకు 10,000 ఇస్తాను, డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి 25 ఇస్తాను, అట్లాగే పీజీ వాళ్ళకు 1,00,000 ఇస్తాను, పిహెచ్డీ చేసిన వాళ్ళకి 5 లక్షలు ఇస్తాను. ఇవన్నీ ఎన్నైతే కళ్ళబోలు కాబట్టి చెప్పారో 420 రేవంత్ రెడ్డి 420 హామీలు ఇచ్చిండో అవన్నీ నెరవేర్చిన తర్వాత ఇక్కడ సిరిసిల్లకు వచ్చి నీ సూక్తులు చెప్పు, నీ అదేంటి ఇంకేమైనా సూక్తులు చెప్పు. కానీ అప్పటిదాకా అయితే నువ్వు చట్టంని ఏదైతే ప్రోటోకాల్ అంటున్నావో అదే రాజ్యాంగం ప్రకారం, అదే చట్టం ప్రకారం శాసనసభ్యులకు ఉండవలసిన హక్కులు, శాసనసభ్యుల పట్ల ప్రభుత్వం వ్యవహరించాల్సిన తీరు ఏదైతుందో ఇక్కడ సిరిసిల్ల నియోజకవర్గంలో అమలు పరిచిన తర్వాత రేవంత్ రెడ్డి ఫోటో గురించి మాట్లాడు. బరాబర్ రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకునే అవసరం ఉన్నది. ఎందుకనంటే ఇక్కడ ఊళ్ళల్లో జిట్టి తెలవకుండా, లేకపోతే కుక్కలు బాగైనాయి, లేకపోతే ఇంకోటి బాగైనాయి, కోతులు బాగైనాయి, బరాబర్ అయిన ఫోటోలు ఇళ్ళకు వేలాంటి వేసుకుంటారు. ఎందుకంటే అవి చూసినా బెదిరిపోతాయనే పరిస్థితి ఇలా ఉన్నది. రేవంత్ రెడ్డి ఫోటో ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు ప్రజలు. ఆల్రెడీ ప్రజల మనసులలో రేవంత్ రెడ్డి ఫోటోకి ఎక్కడ స్థానం ఉన్నదో అక్కడ ఉన్నది. భవిష్యత్తులో కూడా అదే జరుగుతుందని చెప్పేసి చెప్తా ఉన్నాం. ప్రోటోకాల్ గురించి మరిచి ఇంకొకసారి మా సిరిసిల్ల శాసనసభ్యునికి సంబంధించి సిరిసిల్ల నియోజకవర్గంలో కావచ్చు, సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కావచ్చు, చట్టపరంగా కలెక్టర్ కావచ్చు, చట్టపరంగా కాంగ్రెస్ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, మీరు వ్యవహరించకపోతే తప్పకుండా ప్రజల చేతిలో మీకు ఏది ఎదుర్కోవాల్సి వస్తుందో అది తప్పకుండా ఎదురవుతుందని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రోటోకాల్ అమలు చేయాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రోటోకాల్ అమలు పరచవలసిందిగా ఒక ప్రభుత్వ విప్గా ఆది శ్రీనివాసుని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. అది అమలు కాకపోతే తప్పకుండా దానికి బదలా ఉంటుంది. మేము కూడా ఒక రాజకీయ పార్టీగా మీరు ఎట్లా అమలు చేయరో మేము చూస్తాం. జై తెలంగాణ.